అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే బాలల దినోత్సవానికి సంబంధించిన స్పీచ్. ఎస్సే రైటింగ్కి వాడుకోవచ్చు, మళ్ళీ ఎలక్ట్రీషియన్ కానీ లేకుంటే స్పీచ్గా కూడా చెప్పచ్చు. అతి సులభమైన పద్ధతిలో మన చిన్నారి సబ్స్క్రైబర్స్ కోసం సులభమైన భాషలో నేను తయారు చేశాను. ముఖ్యంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మనము ఈరోజు బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే నవంబర్ 14వ తేదీన ఒక ముఖ్యమైన అంశం అనేది ఉంది. అసలు ఈ నవంబర్ 14వ తేదీ అంటేనే బాలల దినోత్సవం. ఈ నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలో తెలుసా మీకు? ఈ నవంబర్ 14 వచ్చిందంటేనే పిల్లలందరికీ పండగ వచ్చిందని అర్థం. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అసలు ఈ బాలల దినోత్సవం అంటే ఎందుకు జరుపుకుంటాము, ఈ రోజునే మనం ఎందుకో ఏమనేది తెలుసుకుందాం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు ఈరోజు. మరి ఆయన జన్మదినోత్సవాన్ని మాత్రమే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాము? స్వాతంత్ర పోరాటంలో కానీ మన దేశంలో కానీ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఈయన జన్మదినాన్ని మాత్రం ఎందుకు ఇలా పిల్లల పండగగా బాలల దినోత్సవంగా జరుపుకుంటామంటే అందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించినది కూడా ఈయనే. ఈయన 1889వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఒక సంపన్న కుటుంబంలో ఈ నెహ్రూ గారు అలహాబాద్లో జన్మించినారు. ఈయనకు పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రూ గారు పిల్లలను చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారు కానుకలిచ్చేవారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో మక్కువ ఆయనకి. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో జన్మించినారు. వీరి తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ, వీరి తల్లి గారి పేరు స్వరూపారాణి. ఈయన ఉన్నత చదువులను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లా చదువును పూర్తి చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలందుకు చాచా నెహ్రూ గారిని ముచ్చటగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం కాబట్టి నెహ్రూ గారికి పిల్లలతో కాలం గడపడం అంటే ఇంకా ఇష్టం. తర్వాత అంతేకాకుండా నెహ్రూ గారికి గులాబీ పువ్వులన్నా తెల్లని పావురాలన్నా చాలా ఇష్టం. పిల్లల భవిష్యత్తు, వారి ఎదుగుదల కోసం ఆలోచించిన గొప్ప మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన మంచి మాటలు, విషయాలు మనము ఆదర్శంగా తీసుకొని మన భవిష్యత్తులో ఆయన మంచి మాటలు, విషయాలను మనం ఆదర్శంగా తీసుకొని మన భవిష్యత్తులో ముందుండాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. అందరికీ మరి ఒక్కసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదున ధన్యవాదములు.